ప్రజాప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనటువంటి సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి బోయపాటి వెంకటేశ్వర్లు గారికి, స్థానిక గ్రామ సర్పంచ్ ఈరయ్య గారికి, అలాగే స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు సోదరి చెన్ను విజయ్ గారికి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండ్లమూడి ఆంజనేయులు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన మాగుటూరు సర్పంచ్ బలరాం నాయక్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరులు సాగర్ గారికి, అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరులు సుబ్బారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన యొక్క అధికారులకి, అలాగే మనకి వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క నమస్సుమంజలు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కలయికతో రాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 100 రోజులలో ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా ప్రభుత్వంగా ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒకవైపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే సామాజిక భద్రతను కల్పించాలో పెన్షన్స్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులకి 3,000 రూపాయల నుంచి 4,000, దివ్యాంగులు అంటే వికలాంగులకి 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు చేసి వారి యొక్క సామాజిక భద్రతకి భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు రైతుల పాలిట యమపాసంగా ఉన్నటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అధికారంలో వచ్చిన వెంటనే రద్దు చేసి రైతు అనుకూల ప్రభుత్వంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇదే కాకుండా మహిళలకి ఏదైతే డ్వాక్రా మహిళలకి 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఉన్నాయో దానిని 10 లక్షల రూపాయల వరకు పెంచి వారికి కూడా అన్ని విధాలుగా భరోసా కల్పిస్తూ ముందుకు పోతుంది మన ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కృష్ణార్జునుల వల్లే ఈరోజు వారు పరిపాలన సాగిస్తున్నటువంటి తీరు ఈ రాష్ట్ర ప్రజల అందరి యొక్క హర్షామోదాన్ని పొందడం జరుగుతుంది. పంచాయతీరాజ్ అలాగే అటవీ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 పైచిలుక గ్రామ పంచాయతీలలో స్వర్ణ గ్రామ దీని పేరు మీద ఒకటే రోజు గ్రామ సభలు నిర్వహించి ఆ యొక్క పంచాయతీలకు 4,500 కోట్ల రూపాయలు నిధులిచ్చి పంచాయతీ వ్యవస్థకి జవసత్వాలు అందించారు. ఇదే కాకుండా గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పంచాయతీలకు వచ్చినటువంటి నిధులను మొత్తం లాగేసుకుంటే ఈరోజు మనకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలకి 1,626 కోట్ల రూపాయలు ఇచ్చి వారిని కూడా పంచాయతీలలో అన్ని రకాలుగా మంచి చేసేదానికి, ముందుకు పోయేదానికి పరిస్థితి కల్పించింది. ఈరోజు పేదవాడు ఎంత ఇది ఉన్నా కూడా ఆకలితో అలమటించకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలది, ప్రభుత్వ అధినేతలది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019వ సంవత్సరంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. నేను గిద్దలలో ఆ రోజు ప్రారంభించినప్పుడు వారు ఎప్పుడైతే మధ్యలో నేను వెళ్ళి చూసి వారిని ఎట్లా ఉంది, మీ భోజనం సంతృప్తికరంగా ఉందంటే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, అయ్యా మాకు 3 పూటల 5 రూపాయలు 15 రూపాయలకే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడుతున్నాడు మహానుభావుడు అని చెప్పి చేతులెత్తి నమస్కరించారు. ప్రభుత్వం మారిన తర్వాత మేమందరం ఏమనుకున్నామంటే అన్న క్యాంటీన్ ఏ పేరు పెట్టి మార్చినా మనకి ఇబ్బంది లేదు, కానీ పేదవాడికి 3 పూటల భోజనం కల్పించేటువంటి ఆ యొక్క క్యాంటీన్లని కొనసాగించి ఉండింటే బాగుండేది.
కానీ గతంలో పరిపాలించిన ప్రభుత్వం వాటిని రద్దు చేసింది, పేదవాడి కడుపు కొట్టింది. మరలా మన ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని మరలా ఓపెన్ చేసి 5 రూపాయలకే ఈరోజు టిఫిన్, 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం, 5 రూపాయలకే రాత్రి భోజనం. గిద్దలూరులో చాలా సంతోషంగా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 అన్న క్యాంటీన్లలో రోజుకు 500 మంది చొప్పున తిన్నా కూడా 85,000 మంది ఈరోజు పేదవారి ఆకలి తీరుస్తూ ఈరోజు ప్రభుత్వం పేదల ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఈరోజు సోదరుడు ఇందాక సాగర్ అన్న గారు కూడా చెప్పారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలు ఉపద్రవాలను ఆపేటువంటి శక్తి ఏ పరిపాలకుడికి, ఏ ముఖ్యమంత్రికి, ఏ ప్రధానమంత్రికి ఉండదు. కానీ ఉపద్రవం జరిగిన తర్వాత ప్రజలకి మేలు చేసేదానికి రంగంలో ఉండి ప్రభుత్వం వారిని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మొన్నటికి తుఫాను వస్తే సామాన్య మానవుడు వలె ముఖ్యమంత్రి 10 రోజులు బస్సులోనే ఉండి నీళ్ళపై నడిచి వారికి అన్నం ప్యాకెట్లు కానీ వారి యొక్క దుస్థితిని చూసి ఆ దుస్థితి నుంచి గట్టెక్కించి ఇది ప్రభుత్వం అంటే అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను. ఈ విధమైనటువంటి విధానాలతో మన ప్రభుత్వంలో అన్ని వర్గాలకి మేలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. బీసీ వర్గాలకి 50 సంవత్సరాలు నిండుతూనే పెన్షన్. అదే కాకుండా రేపు దీపావళి నాడు మనకి ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మనం ఉచితంగా ఇస్తున్నామో దీపావళి నుంచి మొదలు పెట్టబోతున్నారు. అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైతుకు తొలకర్లు పడ్డ వెంటనే 20,000 రూపాయలు అందించేటువంటి ఆర్థిక సహాయాన్ని త్వరలో అందించి దానికి కూడా రైతుకు భరోసా కల్పించేదానికి మన ప్రజా ప్రభుత్వం ఈరోజు ముందుకు పోబోతా ఉంది. ఈ విధంగా చెప్పినటువంటి ప్రతి మాటని ఈరోజు గతంలో ఇది ఒక భగవద్గీత మేనిఫెస్టో అనేటువంటిది, ఇది ఒక బైబిల్, ఇది ఒక ఖురాన్ అన్నారు. మరి ఇచ్చినటువంటి మాటలు ఏ స్థాయిలో నెరవేరాయో మనందరికీ తెలుసు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అతి త్వరలోనే ఏదైతే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ద్వారా చదువుకునేటువంటి పిల్లలందరికీ ఆ కుటుంబంలో సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతుంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేస్తూ ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గ్రామాలకి ఈరోజు పెద్ద ఎత్తున మనకి రహదారులు అంతర్గత సిమెంట్ రోడ్లు వేసుకోవడానికి నిధులు ఇచ్చారు. దానిలో భాగంగా నేను ఈ గ్రామ పంచాయతీకి 38 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లకి నేను నిధులు ఇచ్చాను. అతి త్వరలోనే ఆ రోడ్లు కూడా నేను ఏర్పించబోతున్నాను అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధి మనకు కొత్త కాదు, అభివృద్ధి మనకు చేసే సత్తా ఉంది. మీరు ఆ సత్తాను మీరు గుర్తు పెట్టుకొని మరలా నన్ను ఈ రోజు గెలిపించాలంటే ఈ రోజు యాచవరంలోనే కాదు అంతర్వేడు మండలంలోని నాయకులకి, ప్రజలకి అందరికీ మీరు ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా నిరంతరం గ్రామాల అభివృద్ధికి, గ్రామాలకి సంక్షేమం, పేద వర్గాలకి సంక్షేమాన్ని ఇచ్చేదానికి నేను కట్టుబడి పనిచేస్తానని సవినయంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఈరోజు గ్రామాలు ఎక్కడ ఏంటి ఏం జరగాలో నాకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే మీలాంటి వాళ్ళ దగ్గరికి అందరికి వచ్చి తెలుసుకుని ఆ అభివృద్ధి చేసేదానికి నేను అడుగు బిగిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను. సోదరుడు ఈ యొక్క భూముల విషయం కూడా చెప్పాడు. ఇక్కడ ఎంఆర్ఓ గారు అందరూ ఉన్నారు. త్వరలోనే రెవెన్యూ సదస్సులు జరగబోతా ఉన్నాయి. యాక్చువల్ గా అంటే వీటికంటే ముందే రెవెన్యూ సదస్సులు మనం పెట్టవలసి ఉన్నది. దానికి అది కొంచెం కొన్ని రోజులు పోస్ట్ పోన్ అయింది. రెవెన్యూ సదస్సులో ప్రతి గ్రామానికి నేను వస్తాను. ఆ గ్రామంలో తహసీల్దార్ గారు ఉంటారు, విఆర్ఓ గారు ఉంటారు, ఆర్ఐ గారు ఉంటారు, మొత్తం ఉంటాం అక్కడే. రెవెన్యూ వ్యవస్థ శాసనసభ్యుడిగా నేను, మా ప్రజాప్రతినిధులందరం మేము ఉంటాం. సమస్య ఏది ఉన్నా కూడా దాన్ని నోట్ చేసుకుని సమస్యను పరిష్కారం చేస్తానని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అసైన్ ల్యాండ్స్ కానీ, చుట్టూ భూములు కానీ వీటన్నిటికీ మనం పరిష్కారం చూపుదాం చట్టబద్ధంగా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇదే కాకుండా ఈ రోజు మనకి ఈ ప్రాంతం బాగుపడాలంటే సాగునీరు మనకి రావాలి. కిందికి పోతేనేమో
దాన్ని దాటుకొని వస్తున్నాం. మనకు ఆడ ఉన్నటువంటి కాకర్ల డ్యామ్ని పైకి వస్తేనేమో మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఇది ఎత్తులో ఉన్నాం మనం. ఆ రోజు ఎన్నికలకు ముందు కూడా నేను చెప్పాను, రేపటి రోజు కింది ప్రాంతం వారికి ఏ విధంగానైతే నీళ్లు అందుతాయో మీకు లిఫ్టుల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకుని వచ్చి ఈ ప్రాంతానికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులో నీళ్లు పైకి వచ్చేలాగా నేను చేస్తాననేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, మన ప్రాంతంలో వెనకబడినటువంటి ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష స్వయం పరిపాలన. ఈ రోజు దేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతంగా పశ్చిమ ప్రకాశాన్ని గుర్తించడం జరిగింది. ఈ పశ్చిమ ప్రకాశానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు, అలాగే మన గౌరవ రాష్ట్ర మంత్రులు ఏదైతే గొట్టిపాటి రవికుమార్ గారు కానీ, స్వామి గారు కానీ, శాసనసభ్యులు మేమందరము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాడాం. దానికి ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వెనుకబడినటువంటి ప్రాంతాల జాబితాలో మన రాష్ట్రం నుంచి మన పశ్చిమ ప్రకాశాన్ని చేర్చారు. సంవత్సరానికి 50 కోట్లు అంటే ఎన్ఆర్జీఎస్ దాటిన దానికి మెర్చి చేస్తే 500 కోట్లు వస్తాయి. మన నియోజకవర్గానికి కూడా 50 కోట్లు ప్రతి సంవత్సరం మనకు అందబోతున్నాయి. దాని ద్వారా అభివృద్ధి కూడా చేసుకోబోతున్నాం. ఇంతటితో సరిపోదు. మనకి మన పరిపాలన మనం చేస్తేనే మన వెనుకబడతారని మనం పోగొట్టుకోగలుగుతాం. మన పరిపాలన మనం చేయాలంటే మనము వెనుకబడినటువంటి ప్రాంతమైన పశ్చిమ ప్రకాశాన్ని మార్కాపురం కేంద్రంగా జిల్లా చేసుకున్నప్పుడే మన పరిపాలన మన ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఉన్నారు. అతి త్వరలోనే మార్కాపురం కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేయబోతున్నారు. అప్పుడు మన పరిపాలన మన జిల్లా కేంద్రం దగ్గర ఉంటుంది. అధికారులు ఇక్కడ సమస్యలు తెలుసుకోగలుగుతారు, సమస్యలు పరిష్కరించగలుగుతారు అనేటువంటి విషయాన్ని ఇది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఏది ఏమైనా మీకు ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మాటల ప్రభుత్వం కాదు. ఈ రోజు అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది. 17 కోట్ల రూపాయల నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లకి, 5 కోట్ల రూపాయలు గేదెల షెట్లు కానీ, కోళ్ల ఫారాల షెట్లు కానీ ఇటువంటి వాటి వేసేదానికి ఈ 100 రోజులలో 20 కోట్లు ఇచ్చారు. ఈ రోడ్ల విషయం చూశాను, అక్క కూడా చెప్పింది మన యొక్క జడ్పీటీసీ గారు. ఈ రోడ్ల విషయం కూడా నేను చూశాను. ఇటువైపు కానీ పాపినేనిపల్లెకి కానీ ఆ రోడ్లన్నీ కూడా చాలా దయనీయమైన స్థితిలో రోడ్లు బాగా దెబ్బతిని ఉన్నాయి. గౌరవ మన యొక్క ఏదైతే మనకి ఈ మన రోడ్లు భవనాల శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఆల్రెడీ నేను మన పాపినేనిపల్లె నుంచి బొల్లపల్లె నుంచి ఖమ్మం వరకు డబుల్ రోడ్ చేసే దానికి ఎస్టిమేషన్ నేను ఇచ్చాను. అది మంజూరు అవ్వకుండా ఉంది. ఇక్కడ రోడ్లకు కూడా ఈ ప్యాచ్ వర్క్స్ చేపించి ఇక్కడ నుంచి మీరు పోవాలంటే ఇటువంటి ఇబ్బందులు లేకుండా త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతారని మీకు నేను తెలియజేస్తూ, గతంలో పాలకులు ఏవేవో చెప్పారు, కొండ దిగి ఇట్లా పోవచ్చు, కొండ ఎక్కి రావచ్చని. అసాధ్యము కాని మాటలు మాట్లాడకూడదు, సాధ్యమయ్యే మాటలు మాట్లాడుకోవాలి. ఈ రోజు అటవీ శాఖ మంత్రులు గారి దగ్గరికి నేను పోయి వాటి యొక్క సాధ్యాలను పరిశీలించేసి అది కూడా వచ్చేటట్లయితే దాన్ని కూడా వచ్చేలాగా చేస్తానని ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నటువంటిది. రంగాపురం నుంచి అటుపక్క రోడ్డు విషయం నేను మాట్లాడుతున్నటువంటిది. దాని విషయం కూడా నేను మన యొక్క ఫారెస్ట్ మినిస్టర్ దగ్గర నుంచి క్లియరెన్స్ రావాలి అని గౌరవ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను పోయి దాని విషయం కూడా మాట్లాడతానని చెప్తూ, ఈ రోజు విద్యా వ్యవస్థలోనే సమూలమైన ప్రక్షాళన చేస్తూ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ పోటీతత్వానికి అనుగుణంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ఈ రోజు ముందుకు తీసుకొని పోతున్నారు మన గౌరవ విద్యాశాఖ మంత్రులు మన నారా లోకేష్ బాబు గారు. అలాగే ఈ రోజు విద్యుత్ రంగంలో కొత్త పుంతలు తొక్కిస్తూ మన ప్రాంతాలలో ఎక్కడైతే మనకి లోడ్ అనేది మనకి ఏమంటున్నాడు లో వోల్టేజ్ సమస్యలు కానివ్వండి, కొత్త సబ్స్టేషన్ సమస్యలు కానివ్వండి, లేకపోతే 132 kV సబ్స్టేషన్ సమస్యలు కానివ్వండి, నా మిత్రులు గౌరవ మనకు విద్యుత్ శాఖ మంత్రి మన యొక్క గొట్టిపాటి రవికుమార్ గారు కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినాడు. వీటిని కూడా నేను ఈ యొక్క ప్రాంతాల మొత్తం మీద సమస్యలు లేకుండా నా మిత్రుడైనటువంటి మనకి విద్యుత్ శాఖ మంత్రులు గౌరవ గొట్టిపాటి రవికుమార్ గారి యొక్క సహకారంతో అది కూడా నేను చేయబోతున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ప్రభుత్వం వచ్చింది కానీ ప్రభుత్వం వచ్చిందని ఏది పడితే చేసేది కాదు ప్రభుత్వం. కానీ మీరు గెలిపించిన మీ శాసనసభ్యుడు, మీ కుటుంబ సభ్యుడైన నేను మీకు అన్ని విషయాలలో అండదండగా ఉంటాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఎవరైనా
ఇబ్బందులు పాలు చేసిన దాని యొక్క సమస్యను పరిష్కారం చేసేదానికి మన ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం, మన వ్యవస్థ, శాసనసభ్యుడిగా నేను మీకు పూర్తి స్థాయిలో అండదండగా ఉంటానని తెలియజేస్తా ఉన్నాను. మనమందరము కలిసి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందిద్దాం. మనమందరము కలిసి మన యొక్క ప్రాంతాలు సుభిక్షంగా ఉండేలాగా మనం చూద్దాం. ఎవరైనా బెదిరిస్తే అదైనా పడవలసిన పని లేదనేటువంటి విషయాన్ని మన నాయకులకు, కార్యకర్తలందరికీ నేను సుస్పష్టంగా తెలియజేస్తూ, కొందరు గత ప్రభుత్వంలో పందికొక్కుల్లాగా వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయల అవినీతులు చేశారు. ఈ పంచాయతీలో కూడా ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వాలు ఆ యొక్క శాఖాపరమైనటువంటి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో వారి మీద తీసుకోబోతా ఉంది. పందికొక్కుల యొక్క కొవ్వు ఉన్నాను. ఎవరైనా ఏదో అనుకుంటున్నారు, వాళ్ళు సెలవు ఆఫ్ చేసి మనుషులు కొడితే ఊరుకుంటారని కాదు. చట్టపరంగా దాన్ని చూడవలసిన డిపార్ట్మెంట్ వారు చూస్తారు, వారిని శిక్షిస్తారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా మనమందరము ఇది ప్రజా ప్రభుత్వం అంటే సుపరిపాలన అందించాలి. మనం వ్యవస్థల్ని గుప్పిలో పెట్టుకొని ప్రజలు పరిపాలన అందిస్తే గతంలో 151 అయ్యాయి. అటువంటి పరిస్థితులు మనకొద్దు. ప్రజలతో పోదాం, ప్రజా సమస్యలుంటే పరిష్కరిద్దాం. మనము ఆ ప్రజా సమస్య ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అనేది మనకొద్దు. మనము సమస్య పరిష్కరిస్తే మనుషులం, హృదయం ఉన్నవారు ఖచ్చితంగా మన పక్షాన వారు రాగలుగుతారు. మనం చేయవలసింది సమస్యలు పరిష్కరించడానికే మీరు అధికారం ఇచ్చారు. గ్రామాన్ని మంచి చేయమని నాకు మీరు అధికారం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని మంచి పరిపాలన ఇవ్వమని మనం అందరం ఎన్నుకున్నాం. కాబట్టి వారి బాటలో నడుద్దాం. యాచవరం గ్రామ పంచాయతీని, అర్ధవేడు మండలాన్ని, వెనకబడినటువంటి మండలాన్ని, ఈ గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా నేను అభివృద్ధి చేసి చూపిస్తానని ఈ సందర్భంగా మీకు నేను మాట ఇస్తూ, ఈరోజు ఎప్పుడు వచ్చిన యాచవరం గ్రామంలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు అయినటువంటి మీరందరూ ఎంత ప్రేమపూర్వకంగా ఘనమైన స్వాగతం ఎప్పుడు వచ్చినా ఇదే రీతిలో మీరు పలుకుతున్నారు. ఇది ఈ రుణం తీర్చుకోలేనిది. మరి ఒక్కసారి మీ అందరికీ శిరస్సు వంచి